వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ బెంగాల్ టీఎంసీలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడుతోంది. మమతా బెనర్జీపై 20 మంది ఎంపీల తిరుగుబాటు విషయంలో ఇప్పుడు ఒక కొలిక్కి అంటే ఈ ఢిల్లీలో ఈ టీఎంసీ రెబల్ ఎంపీలందరూ కూడా ఇటు భేటీ అవబోతున్నారు. రెబల్ ఎంపీలతో చర్చలు జరపబోతున్నారు ఇటు పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి. ఇక రెబల్స్ గ్రూప్ లో చేరినటువంటి సీనియర్ ఎంపీ సుధీర్ బందోపాధ్యాయ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశమయ్యారు. సోమవారం మరొకసారి స్పీకర్ ను కలవబోతున్నారు రెబల్ ఎంపీలు. తమ గ్రూప్ నే నిజమైన టీఎంసీగా గుర్తించాలని ఎంపీలు కోరబోతున్నారు. ఇక సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ కూడా తమతో వచ్చే అవకాశం ఉందంటూ రెబల్స్ చెప్తూ ఉన్నారు. దీంతో కూడా ఈ సంక్షోభం ఇప్పుడు మరి తెరపడనుందా? టీఎంసీ గుర్తు ఎవరికి రానుంది? ఒకవైపు ఎంపీలు టీఎంసీ తనదే అని చెప్తున్నారు. మరి ఏం జరగబోతోంది ఈ అంశంలో అన్న డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకున్నాం. ఎస్ కిరణ్, ఇటు రెబల్ ఎంపీలందరూ కూడా వెళ్ళి ఇటు సీఎం సువేందు అధికారితో భేటీ కలిపి చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అంశంలో? టీఎంసీ పార్టీలో రోజు రోజుకి సంక్షోభం ముదిరి పాకాన పడుతుంది. ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమను ప్రత్యేకంగా గుర్తించినట్టు స్పీకర్ కు లేఖ రాయడం, స్పీకర్ రితప్రసాద్ బెనర్జీని ప్రత్యేక ఏవైతే టీఎంసీ నేతగా ప్రతిపక్ష నేతగా గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా బెంగాల్లో అధికార ప్రతిపక్షాలు రెండు లేవని స్పష్టంగా చెప్పొచ్చు. మొత్తం బీజేపీ చేతిలోనే, అటు అమిత్ షా చేతిలోనే పశ్చిమ బెంగాల్ రాజకీయం నడుస్తుంది. ఎందుకంటే టీఎంసీకి సంబంధించిన ఎంపీలు ఇప్పటికే ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించమని టీఎంసీ తమదే అంటూ వారు స్పీకర్ కి లేఖ రాశారు. సోమవారం కూడా స్పీకర్ ను కలవబోతున్నారు. ఈలోపు ఏదైతే ఈ రోజు నేరుగా ముఖ్యమంత్రి సువేందు అధికారితో భేటీ కానున్నారు. మరోపక్క మొన్న కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశమయ్యారు. టీఎంసీ తమదే, టీఎంసీ అసలైన పార్టీగా తమను గుర్తించండి ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలు లేఖలు రాశారు. అయితే రాబోయే రోజుల్లో టీఎంసీ నేరుగా మమతా బెనర్జీ నేరుగా కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. మన పక్క అభిషేక్ బెనర్జీ నాయకుడిగా తాము గుర్తించలేము అంటూ ఒకవైపు జరుగుతున్న వాదనలు, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని మమతా బెనర్జీ తీసుకుపోయే నిర్ణయం ఎలా ఉంటుంది? మమతకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలందరూ చివరికి హ్యాండ్ ఇచ్చారు. అధికారం ఉంటేనే నేతలు తమ చుట్టూ ఉంటారు, అధికారం పోయినా మరుక్షణం నేతలు తమ దారి తాము చూసుకుంటారనే పశ్చిమ బెంగాల్లో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే సుదీప్ బందోపాధ్యాయ ఏదైతే తిరుగుబాటు ఎంపీల్లో ఉన్నారు, మరోపక్క కళ్యాణ్ బెనర్జీ కూడా తమతో కలిసి వస్తారంటూ ఇప్పటికే రెబల్ ఎంపీలు పదే ప్రకటనలు గుర్తిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మమతా బెనర్జీ రాజకీయం ఎలా నడిపిస్తుంది, రాబోయే రోజుల్లో తృణమూల్ సంక్షోభాన్ని ఆమె ఎలా నివారించగలుగుతుంది, పార్టీ పేరు మార్చుకొని మళ్ళీ మరో ప్రాంతీయ పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్తుందా, టీఎంసీ నేతలు టీఎంసీ నాయకులు చేసిన అరాచకాల వల్లే అధికారం కోల్పోయామంటూ మరోపక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఆవేదన చెందుతున్నప్పటికీ గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ నియమాలకు కట్టుబడకుండా నేరుగా ఓడిపోయిన మరుక్షణం పార్టీని ప్రత్యేక వర్గంగా గుర్తించండి, పార్టీనే తమదే అంటూ ఎమ్మెల్యేలు, పార్టీని తమదే అంటూ ఎంపీలు, ఇలా రెండు వర్గాలుగా అయ్యారు. మన పక్క 20 మంది ఎంపీలు కూడా నేరుగా, అంటే 20 మంది ఎంపీలు చూస్తే మనం ఇప్పుడు సుదీప్ తాను చేసినటువంటి సంతకంతోనే 20కి చేరింది ఈ నెంబరు. మరొక వైపు తను కేంద్ర మంత్రి ఇటు భూపేంద్ర యాదవ్ తో తాను సమావేశం అవటం జరిగింది. ఇంకొక వైపు టీఎంసీ గుర్తు తమకు కావాలని కోరుతున్నారు. ఈ పరిణామాలను ఏ విధంగా బేరీజు వేసుకోవాలి కిరణ్? అత్యధిక ఎమ్మెల్యేలు అత్యధిక ఎంపీలు ఎటువైపు వెళితే అటువైపే ఎన్నికల సంఘం మొక్కు చూపుతుంది. ఎందుకంటే మనం మహారాష్ట్రలో చూసాం. మహారాష్ట్రలో ఎన్సీపీ ఇటు శివసేన రెండు పార్టీలు చీలిపోయాయి. చీలిన పార్టీలు నేరుగా ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించినప్పుడు ఎవరైతే అత్యధిక ఎమ్మెల్యేలు అత్యధిక ఎంపీలు ఉన్నవారి వైపే పార్టీ గుర్తు, పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక కార్యకలాపాలన్నీ వారికే చెందుతాయంటూ కోర్టులు తీర్పిచ్చాయి. మరోపక్క ఎలక్షన్ కమిషన్ కూడా తీర్పిచ్చిన నేపథ్యం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం, ఎన్టీ రామారావు ఇటు చంద్రబాబు నాయుడు మధ్య గుర్తు వ్యవహారము, పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఏర్పడినప్పుడు కూడా నేరుగా అత్యధిక ఎమ్మెల్యేలు అత్యధిక ఎంపీలు ఉన్న చంద్రబాబు వైపే పార్టీ
మొగ్గు చూపింది, మరోపక్క పార్టీ సింబల్ కూడా చంద్రబాబుకే సైకిల్ గుర్తు దక్కడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఇప్పుడు మహారాష్ట్రలో మనం అటు శివసేన ఇటు ఎన్సీపీ చూసాం. ప్రస్తుతం టీఎంసీ వ్యవహారాన్ని కూడా టీఎంసీ అసలైన టీఎంసీ తమదే, టీఎంసీ అసలైన పార్టీగా తమనే గుర్తించండి, టీఎంసీకి సంబంధించిన గుర్తు కూడా తమకే కేటాయించాలంటూ ఏవైతే ఎమ్మెల్యే ఎంపీలు చేస్తున్నారో ఆ వాదనకి ఎక్కువ బలం. ఎన్నికల కమిషన్ కూడా వారినే సమర్థించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అత్యధిక ఎమ్మెల్యేలు అత్యధిక ఎంపీలు ఉన్న వైపే టీఎంసీకి సంబంధించి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో వచ్చిన తీర్పులు కానీ మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ పార్టీలు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఎవరైతే కార్యవర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అత్యధిక శాతం ఎవరి వైపు మొగ్గు దిగితే వారికే ఆ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అకౌంట్లు మొత్తం వారికే చెందుతాయని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో భాగంగా ఏవైతే ఇప్పుడు టీఎంసీకి సంబంధించిన వారు తమను అసలైన టీఎంసీగా గుర్తించమని ఎమ్మెల్యేలు అటు ఎంపీలు నేరుగా స్పీకర్ ను కోరుతున్నారు. స్పీకర్ అసలైన టీఎంసీగా గుర్తించండి అని ప్రత్యేక వర్గంగా గుర్తించండి అని స్పీకర్ ను మరోసారి కలిసే అవకాశం ఉంది. అయితే వీటన్నిటిపైన కూడా కొలికి రావడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే పార్లమెంట్ లో ప్రత్యేక వర్గంగా గుర్తించడం, ఆ వర్గానికి సంబంధించిన ఒక నేతను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడం సర్వసాధారణం. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ బెంగాల్లో ప్రతిపక్షం లేకుండా బీజేపీ రాజకీయం చేస్తున్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే దేశంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఇంకా బతుకుతాయా, బీజేపీ వ్యూహానికి కకావికలమయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీతో జతకట్టిన పార్టీలు తిరిగి మనుగడ సాధించిన నేపథ్యంలో మనం మహారాష్ట్ర చూస్తున్నాం. మహారాష్ట్రలో ఎన్సీపీ కావచ్చు, సురేంద్ర పవార్ కావచ్చు, వీరు ప్రస్తుతానికి అధికారంలో భాగస్వామ్యం ఉన్నప్పటికీ అధికారం పోయిన తర్వాత ఈ పార్టీలు ఎలా మారతాయనే అంశం కూడా ప్రస్తుతానికి మనం చెప్పలేని పరిస్థితి. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ కూడా రాబోయే రోజుల్లో కనుమరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా బెంగాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వైపే పార్టీ కానీ అటు ఎలక్షన్ కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ మొగ్గు చూపిన నేపథ్యం ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో మనం ఆ ఉదాహరణలు కూడా చూసాం. కాబట్టి టీఎంసీ ఈ మెజార్టీ ఎంపీలు ఉన్న వారిని ప్రత్యేక వర్గంగా గుర్తించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి నేడు సీఎంతో వాళ్ళు సువేంద్ర అధికారితో భేటీ కానున్నారు. అమిత్ షాతో కూడా భేటీ అవుతారంటూ ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే భూపేంద్ర యాదవ్ తో ఎంపీలు సమావేశమయ్యారు. ప్రత్యేక వర్గంగా వారిలో ఒకరిని నేతగా, ప్రతిపక్ష నేతగా లేక ఆ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక రెబెల్ ఎంపీలతో చర్చలు జరుపుతున్నారు ఇటు సీఎం సువేందు అధికారి. ఇటు ఢిల్లీలో టీఎంసీ రెబెల్ ఎంపీల భేటీ జరగబోతోంది. ఇక ఈ భేటీలో తాను పాల్గొనబోతున్నారు. ఇక మమతా బెనర్జీ మీద 20 మంది ఎంపీలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఇక ఈ తిరుగుబాటు బావుట ఎగరవేసినటువంటి ఎంపీలందరూ ఆదివారం ఢిల్లీలో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి హాజరవుతున్నారు. ఈ నెల 15న లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో ఇటు టీఎంసీ రెబెల్ ఎంపీలు సమావేశం అవబోతున్నారు. మరొక వైపు చూస్తే ఇటు టీఎంసీ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశమయ్యారు. టీఎంసీ సీనియర్ ఈ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమైన తర్వాత ఇక రెబెల్ ఎంపీల లేఖపై సుదీప్ కూడా సంతకం చేయడంతో మొత్తం సంఖ్య 20కి చేరింది. ఇటు సుదీప్ తో పాటు టీఎంసీని వీడారు సయానీ ఘోష్ తదితరులు. ఇక వాళ్ళ మీద రెబెల్ ఎంపీలను పార్టీ నుంచి అయితే మమత తొలగించడం జరిగింది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీలో టీఎంసీ విలీనం కానుంది. ఈ గుర్తు కాపాడుకోవటం కోసం మమతా బెనర్జీ టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని వస్తున్నటువంటి ప్రచారానికి ఇటు టీఎంసీ జాతీయ సంయుక్త కార్యదర్శి సీనియర్ నేత డెరెక్ ఒబ్రెయిన్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇటు ఆ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ ఆ వస్తున్నటువంటి రూమర్స్ ను ఖండించారు. ఇదంతా ఫేక్ ప్రచారం అంటూ ఆ వార్తలు నిరాధారణమైనవంటి కూడా కొట్టిపారేశారు. ఇక మరొక వైపు టీఎంసీ గుర్తు తమకే కేటాయించాలి, తమదే పార్టీ అంటూ ఇటు ఎంపీలు స్పీకర్ ను కోరబోతున్నారు. చూడాలి మరి ఏం జరగబోతోంది ఏంటి అనేది. ఇక ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకోనున్నాయి.